నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా. ఇది గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ డైలాగ్. హీరో పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రజల సమస్యలను స్వయంగా వినేందుకు వినూత్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం. మన ఊరి కోసం మాటామంతి పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా ప్రజలతో మాట్లాడుతున్నారు పవన్. ప్రజలతో మమేకమై వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నారు. రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. దానికి ఖచ్చితంగా రోడ్ కోట్లతోటి అది శాంక్షనింగ్ వెంటనే మీకు అలాగే మీరు రోడ్ టు బరియల్ గ్రౌండ్, ముఖ్యంగా బరియల్ గ్రౌండ్ తెలుసు. మనం చనిపోయిన తర్వాత స్వర్గస్థులు అయ్యి దాన్ని మనం స్వర్గస్థులనే పదం వాడతాం. అలాంటి వాళ్ళకి గౌరవంగా మనము ఇబ్బందులు లేకుండా ప్రజలకి బిల్లుల్ నాయుడు గారు ఎంత తరఫున రైజ్ చేసిన దానికి రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. అభిమానుల తాకిడి, భద్రతా కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోతున్న పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఇందుకోసం రావివలస నుంచి సుమారు 300 మందిని ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా అని గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పిన పవన్ డైలాగ్ ఇది. అలాగే కాకుండా హీరో పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తన ట్రెండ్ ని సెట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రజల సమస్యలను స్వయంగా వినేందుకు వినూత్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు డిప్యూటీ సీఎం. మన ఊరి కోసం మాటామంతి పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా ప్రజలతో మాట్లాడారు పవన్. ప్రజలతో మమేకమై వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అయితే అభిమానుల తాకిడి, భద్రతా కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోతున్న పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఇందుకోసం రావివలస నుంచి సుమారు 300 మందిని ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మన ఊరి కోసం మాటామంతి అనే కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మమేకమయ్యి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఆలోచన పట్ల ప్రజలేమంటున్నారు? మొత్తం మీద చూసుకుంటే ప్రజా సమస్యలే పరిష్కారమైన ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో కూడా తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, అలాగే వారి జీవన పరిణామాలని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై, జాగ్రత్తలపై డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాటామంతి కార్యక్రమం పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఒక సినిమా హాల్ రావివలస అనే గ్రామంలో 300 మంది గ్రామస్తులతో జిల్లా కలెక్టర్లు, జిల్లా ముఖ్యమైన అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి సమస్యను, అంటే గ్రామాలే పల్లె కొమ్మలే పట్టుకొమ్మలు, గ్రామ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాధిక, రైట్ శివ, సుమారు 300 మందిని రావివలస నుంచి ఆహ్వానించి ఒక థియేటర్లో, టెక్కలిలోని థియేటర్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. ప్రజలు ఎటువంటి సమస్యలను వినిపించారు?
అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ గ్రామానికి ఉన్న త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమస్యల్ని కూడా గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తమ గ్రామానికి సంబంధించి ఇప్పటికే రోడ్లు పూర్తయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తమ గ్రామంలో సరైన విద్యా విధానానికి సంబంధించి స్కూళ్లు, అలాగే వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్, ప్రతి ఒక్కరికి ఉండటానికి నివాస గృహాలు కావాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా జిల్లా స్థాయి అధికారులు నోట్ చేసుకొని ఆ గ్రామానికి కావాల్సిన అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆ గ్రామానికి ఉన్న సమస్యలనే ప్రధాన ఏజెండాగా కూడా మాటామంతి కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైట్ శివ, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆలోచన పట్ల కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ విపక్షాలు కానీ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి? ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే దేశ చరిత్రలో ఇటువంటి వినూతనమైన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ప్రారంభించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి మొదటిసారిగా ఈ గ్రామంలో, అంటే వాస్తవానికి సాధారణంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ఆ గ్రామాల్లో పర్యటిస్తుంటారు. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉంటారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక వినూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఆ కార్యక్రమమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ అభివృద్ధి చెందాలి, గ్రామంలో ప్రతి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజలు ప్రభుత్వం అనే ఏకైక నినాదంతో మాటామంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేంద్రీకృతం అయ్యి దానిపై దృష్టి పెట్టారు. కాబట్టి డిప్యూటీ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఇటు కూటమిలో భాగస్వామి పార్టీలు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా హర్షిస్తున్నారు. దేశంలో ఎక్కడా చేయలేని రీతిలో కూటమి ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాలని అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేస్తా ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలైతే మాత్రం హర్షిస్తా ఉన్నారు. రాధిక. రైట్ శివ, ఇలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని మిగిలిన రాజకీయ నాయకులు కూడా ఫాలో అవుతారా? ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులకోసారి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు? వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 5 నుంచి 10 గ్రామాలని మొదటి విడతగా ఎంపిక చేసుకోవాలనేది నిర్ణయం చేసుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతి 2 రోజులకు ఒకసారి, అంటే వారానికి 3 గ్రామాలను ఎంపిక చేసుకొని సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అన్ని గ్రామాలతో, అంటే మొదటి ఫేజ్ లో 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 గ్రామాలు, అంటే 175 ఇంటూ 10 చొప్పున 1750 గ్రామాలని వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేసి ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ తో పాటుగా మిగిలిన మంత్రులు, అలాగే ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, అధికారులు వీరంతా కూడా ఆయా స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి, అలాగే నివాసానికి సంబంధించి ఈ 4 ప్రధానమైన ఏజెండాగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. సో దీనిలో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేది ఈ దిశానిర్దేశం చేస్తా ఉంది. మొదటి విడత సంవత్సరం పాటు కొనసాగబోతా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.